హాయ్ గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్గా శారీని ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం ఎలా. ఇప్పుడు రేపైతే ఫంక్షన్ ఉందనుకోండి, రేపు మార్నింగే హడావుడిగా చేసుకుంటాము. మనకి సరిగా కుంచీలు అనేది రావు అదే టైంకి. అందుకని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఫంక్షన్ ముందుగా మనము ఒకే 10 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా నేను నేర్పిస్తానండి, చూడండి. నేనైతే ఈ శారీని తీసుకుంటున్నానండి. ఇది నా పెళ్ళి టైంలో తీసుకుంది ఈ శారీ అనేది. నేను ఇలా బ్లౌజ్ అనేది కుట్టించుకున్నా. ఇదంతా హ్యాండ్మేడే అండి, మా ఊరు సైడ్ ఇచ్చి కుట్టించుకున్నా నేనైతే. బ్లౌజ్ డిజైన్ అయితే ఇది. నేనైతే హ్యాండ్స్కి ఫుల్ డిజైన్ వేయించానండి, ఎలిఫెంట్స్ అవన్నీ ఉండేది. నాకైతే ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం అండి. తర్వాత నేను శారీకి అయితే ఈ డిజైన్లో నేను కుర్చీలు అనేది కట్టించుకున్నానండి. మీరు చూడొచ్చు, డిజైన్ అనేది చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫస్ట్ మనము ప్లీట్స్ అనేది పెట్టుకునేద్దాం. మీరు ఇక్కడ చూడండి, ఎట్ సైడ్ కిందకు వస్తుందో దానికి ఆపోజిట్గా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. నాకైతే పాల్స్ అనేది ఇటు సైడ్ ఉంది, సో నేను ఆపోజిట్గా ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను. మీరు అన్నీ సమానంగా చూసుకోండి ప్లీట్స్ అనేవి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీట్స్ అనేవి. లేదంటే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు పిన్ అయితే పెట్టేసేయండి. అక్కడ మీరు పిన్ పెట్టేస్తే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఐరన్ చేసుకునేదానికి. మీరు చూడండి, నేను ఇప్పుడైతే పిన్ పెట్టేస్తున్నాను. పిన్ పెట్టేసి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి బాగా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా లైన్గా ఫామ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మనకి ఐరన్ చేసేటప్పుడు సైడ్స్లో వెళ్ళకుండా ఉంటుంది. మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి బాగా. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడ ఒక పిన్ పెట్టేయండి, మధ్యలో ఒక పిన్ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేయండి. తర్వాత మళ్ళీ ఐరన్ చేసుకోండి. ఇప్పుడు నేను రివర్స్ దాంతో ఐరన్ చేసుకుంటున్నా మళ్ళీ ఇటు సైడ్. ఇలా చేయడం వల్ల మనం శారీ కట్టుకునేది చాలా ఈజీగా కట్టుకోవచ్చు. అప్పుడు ఎటు సైడ్ వెళ్ళకుండా ఉంటుంది ముందుగానే పిన్స్ అనేవి వేసేస్తే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత లెంత్ తీసుకోండి. ఇలా లెంత్ తీసుకున్న తర్వాత మెజర్ చేసిన తర్వాత మీకు అంతవరకు ప్లీట్స్ అనేవి పెట్టుకునేయండి. నాకైతే ఇంత లెంత్ సరిపోతుంది. నేను అక్కడి వరకు పిన్ వేసేసి రిమైనింగ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి, అది ఇలా సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకుంటే ఫ్రంట్ అనేది పిల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఐరన్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రంట్ సైడ్ అనేది మీకు. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎంత లెంత్ అయితే సరిపోతుందో ఒకసారి వేసుకొని చూడండి. మీకైతే ఎంత సరిపోతుందో అంతవరకు ఇలా సపరేట్ చేసుకొని ఐరన్ చేసుకోండి. రిమైనింగ్ పార్ట్ కింద భాగం కుచ్చులు అన్నమాట. నేనైతే ఫస్ట్ కట్టుకొని చూసానండి, నాకు ఎంతవరకు కుచ్చులు అనేది వస్తుందో అంతవరకు నేను కుచ్చులు అనేది పెట్టుకున్నాను. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను పిన్ వేసి బాగా పెట్టుకున్నానండి. నాకు ఇంతవరకు అయితే సరిపోతుంది కుచ్చులు అనేది. మీరు ఒకసారి కట్టుకొని చూడండి, దాన్ని బట్టి మీకు కుచ్చులు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని పిన్ అనేది పెట్టుకునేయండి, అప్పుడు మీకు ఎటు సైడ్ వెళ్ళకుండా ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు కుచ్చుళ్ళు అనేది పెట్టుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కింద అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఐరన్ అనేది ఒకసారి చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు శారీ కుచ్చులు అనేది కూడా ఎట్ సైడ్ వెళ్ళకుండా ఉంటుంది. ఎలా మనము ఐరన్ చేసి పెట్టుకుంటామో అలానే ఉంటుందండి, ఎట్ సైడ్ వెళ్ళదు. అందుకే ఇంత ఈజీగా చేసుకోండి. అందుకే 10 మినిట్స్లో మనం శారీ అనేది కట్టుకొని వెళ్ళచ్చు. తర్వాత మీరు రిమైనింగ్ పార్ట్ అనేది శారీకి ఐరన్ చేసి పెట్టుకోండి, మీకు అప్పుడు నీట్గా ఉంటుంది అన్ని సైడ్లా. మీరు చూడండి, ఇక్కడ నేను ఫుల్ ఐరన్ చేసి పెట్టుకుంటున్నాను రిమైనింగ్ పార్ట్. ఇప్పుడైతే మనము ఫోల్డింగ్ అనేది చేసుకుందాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కింద ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇట్లా తీసుకొని నేను హాఫ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి మన కుచ్చుళ్ళు అనేది ఉంటుంది కదండి, ఆ కుచ్చుళ్ళు అనేది ఇలా పైకి తీసుకురావాలి. మీరు చూడొచ్చు, ఇక్కడ
చూడండి మనం ఐరన్ చేయడం వల్ల మనకి కుచ్చులు అనేది అలాగే ఉంది, ఎటు చేంజ్ కాకుండా ఉంది. ఇప్పుడు చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనము పైన అనేది పైట వేసుకుంటాం కదా, ఆ పైట అనేది తీసుకురావాలి. ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రంట్ భాగం ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడు మనకు చాలా బాగుంటుంది, మనకి ఎట్ సైడ్ వెళ్ళకుండా ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి శారీ కట్టుకునేటప్పుడు. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు హాఫ్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, అటు హాఫ్ సైడ్ ఇటు హాఫ్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానని. ఇలా ఫోల్డ్ చేసుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా మీరు శారీ అనేది 10 నిమిషాల్లో కట్టుకొని వెళ్ళచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు చాలా నచ్చింది అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.